బీజేపీ చేతిలో అడ్డంగా బుక్కైన కేసీఆర్ జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పై మాటల యుద్ధం మొదలుపెట్టింది బీజేపీ. గ్రేటర్ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నేతలు చెప్పింది ఏంటి, ఇప్పుడు చేస్తుంది ఏంటి అంటూ నిలదీస్తున్నారు. మేయర్ ఎన్నికల్లో 3 పార్టీలు తమ అభ్యర్థులను బరిలో దింపుతాయి అని అంతా భావించగా అనూహ్యంగా ఎంఐఎం పార్టీ చివరి నిమిషంలో తమ అభ్యర్థిని బరిలో దించకుండా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికే ఓటేసింది. ఈ పరిణామంపై బీజేపీ నేతలు బొగ్గుమంటున్నారు. తాము మొదటి నుంచి అనుమానిస్తున్న విధంగానే టీఆర్ఎస్ ఎంఐఎం సపోర్ట్ తీసుకోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంఐఎం పార్టీ లేకుండా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయలేదని విమర్శిస్తున్నారు బీజేపీ నేతలు. టీఆర్ఎస్ ఎంఐఎం అంతర్గత పొత్తులను బహిర్గతం చేయడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదిపింది. తాము కూడా మేయర్ ఎన్నికల బరిలో ఉండబోతున్నాము అని ప్రకటించిన బీజేపీ అందుకు తగ్గట్టుగానే అభ్యర్థిని నిలబెట్టింది. దీంతో టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు రూటు మార్చాయి. 2 పార్టీలు ఒకటై మేయర్ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు మేయర్ అభ్యర్థిని బరిలో దింపుతాము అని మొదటి నుంచి చెప్తూ రావడంతో ఫ్లోర్లో ఏమైనా అనూహ్య పరిణామాలు జరిగితే తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ఎత్తుగడలు వేసింది. అయితే ఆ 2 పార్టీలు ఒకరికి ఒకరు సహకరించుకోవడంతో బీజేపీ ప్లాన్ సక్సెస్ అయ్యింది అన్న భావనలో ఉన్నారు ఆ పార్టీ నేతలు. ఇక టీఆర్ఎస్ పార్టీ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు మరో అవకాశం దొరికింది అని భావిస్తుంది బీజేపీ. ఎన్నికల ముందు ప్రజల ఓట్లను రాబట్టుకోవడానికి పొత్తు లేదు అని చెప్తున్న ఆ 2 పార్టీలు పదవుల కోసం ఒకటైపోతున్నాయి అంటూ విమర్శిస్తున్నారు. మేయర్ పదవి కోసం ఎంఐఎంతో ఎందుకు ఒప్పందం కుదుర్చుకున్నారో ప్రజలకు చెప్పాలి అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. హుజూర్ నగర్ తరహాలోనే నాగార్జున సాగర్లోనూ కేసీఆర్ ఓటర్లను మోసం చేసే ప్రయత్నం చేశారు అని మండిపడ్డారు. మేయర్ ఎన్నికలో టీఆర్ఎస్ మోసం చేసింది అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. ప్రజలను మోసం చేసేందుకు ఎన్నికల్లో ఓ మాట చెబుతూ ఎన్నికల తరువాత అందుకు భిన్నంగా వ్యవహరించడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. టీఆర్ఎస్ చర్యలు ఆ పార్టీ నేతలకు తలనొప్పిగా మారాయని, ఇక టీఆర్ఎస్ లో ఎవరు ఉంటారో బయటకు వస్తారో వారే తేల్చుకోవాలి అంటున్నారు. మొత్తంగా ఈ పరిణామాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే అస్త్రంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి టీఆర్ఎస్ అసలు స్వరూపాన్ని ఎండగడతాము అని అంటున్నారు. తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో కేసీఆర్ నాడు ప్రజల్లో ఉద్యమ జ్వాల రగిలించగా అదే అస్త్రాన్ని టీఆర్ఎస్ నేతలపై ప్రయోగిస్తుంది బీజేపీ. అందుకే అంటారు, తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలను తన్నేవాడు ఉంటాడు అని. మొత్తం మీద ఎంఐఎం పార్టీ సాయంతో మేయర్ని గెలుచుకొని బీజేపీకి మరో అస్త్రాన్ని ఇచ్చి టీఆర్ఎస్ అడ్డంగా బుక్కయ్యింది అనేది నిజం. ఇదే అస్త్రంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి టీఆర్ఎస్ అసలు స్వరూపాన్ని ఎండగడతాము అని బీజేపీ నేతలు అంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.